అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ బియ్యం పిండి అట్టు. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి వేస్తే మనకి అట్టు అనేది క్రిస్పీగా రాదు, అంటుకుంటుంది తిన్నప్పుడు. అలా కాకుండా సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా అరకప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకోవడం వల్ల మనకు అట్టు అనేది క్రిస్పీగా వస్తుంది, తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి పిండికి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్ గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే బియ్యం పిండి అట్టు అనేది చాలా తొందరగా అయిపోతుంది. దీన్ని మనం దోశ పిండి లాగా నానబెట్టాల్సిన పని కూడా లేదు. జస్ట్ కలుపుకొని అలా పోసేసుకుంటే మనకు అట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరి పిండి అనేది లూజ్ అవుతే మనకు అట్టు అనేది పర్ఫెక్ట్ గా రాదు. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటేనే ఈ అట్టు పర్ఫెక్ట్ గా వస్తుంది. మన ఇంట్లో బీటర్ ఉంటుంది కదా, దాంతో ఎక్కడ కూడా పొడి పిండి లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటే మనకు అట్టు అనేది పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా, 3 కప్పుల వాటర్ తో పిండి అంతా మంచి క్రీమీ టెక్స్చర్ లా ఫామ్ అయిపోయింది. ఇంకో కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఇన్స్టెంట్ గా ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే స్నాక్ గా అయినా బ్రేక్ఫాస్ట్ గా అయినా అట్లు అనేది మంచి బెటర్ ఆప్షన్. మనం ఎప్పుడైనా దోశల పిండి లేనప్పుడు దోశ తినాలి అనిపించినా కూడా అట్లు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని మనం దోశ ప్యాన్ పైన ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన అట్లు అనేవి రెడీ అవుతాయి. ఒకప్పుడు బియ్యం పిండితోనే ఇలా చేసుకునే వాళ్ళు, ఇప్పుడు దాని రీప్లేస్మెంట్ గా మనం దోశ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. దోశ టేస్ట్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ డే పోసుకుంటే కొంచెం పుల్లగా ఉంటాయి. వీటిని పుల్లట్లు అని కూడా అంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మనం నెక్స్ట్ డే చేసుకుంటే పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. అప్పటికప్పుడుగా చేసుకోవచ్చు, నెక్స్ట్ డే చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. అలా అయితేనే అట్టు అనేది మంచిగా వస్తుంది. ఇలా ప్యాన్ హీట్ చేసుకున్నాక మనం నార్మల్ గా దోశ చేసేటప్పుడు స్పూన్ తో స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ అట్టు అనేది గ్లాస్ తో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గ్లాస్ లో పిండి తీసుకొని మనం దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అట్టు పోసాక మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇంకో సైడ్ కి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ అట్టు మంచి సాఫ్ట్ గా ఉంటుంది. పిల్లలైనా చాలా ఈజీగా తినేయొచ్చు. ఇందులోకి కాంబినేషన్ గా మనం పల్లి చట్నీతో తినేయొచ్చు, లేదంటే కర్రీస్ లో అయినా తినొచ్చు. మ్యాంగో పికిల్ తో అయితే చాలా బాగుంటుంది. 2 వైపులా ఇలా కాల్చుకుని తీసుకుంటే సూపర్ టేస్టీ అయిన అట్టు అనేది రెడీ అవుతుంది. మరి మీకు కూడా అట్లు తినాలని ఉందా? అయితే కంపల్సరీగా తినేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.